హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చేసుకోబోతున్నది నాటుకోడి కర్రీ. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు మనం ఈ కర్రీ కుక్కర్లో వండుకోబోతున్నాం. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం లేట్గా అవుతుంది కనుక మనం కుక్కర్లోనే చేసుకుందాం దాన్ని. ఇప్పుడు దానికి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఇందులో ఇప్పుడు మనకి ఇవి స్పైసెస్ ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటున్నా. మసాలాలు గ్రీన్ చిల్లీ, ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ వేసుకుంటున్నా. ఇవి మంచిగా రెడ్గా అయ్యేదాకా వేపుకుందాం. వీటిని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి బాగా వేగాలి. ఇవన్నీ మగ్గేదాకా మనం ఉంచుకోవాలి. ఇవి మగ్గినాకనే మనం చికెన్ వేసుకోవాలి. అప్పుడే మనకు వీటి స్పైసెస్ మొత్తం చికెన్కి పడుతుంది. ఇవి మంచిగా వేగాలి. కొంచెం నేను ఆయిల్ ఎక్కువనే వేసుకున్నా, ఎందుకంటే నాటుకోడి కొంచెం ఎక్కువ నీచు వాసన ఉంటుంది. అందుకనేసి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకున్నా. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తా. కొంచెం ఉప్పు వేస్తే కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి, అందుకే ఉప్పు వేస్తున్నా. అయినాయి. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. మంచిగా అంతా పీసుకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇట్లా దీన్ని ఆయిల్లో మనం 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఒకసారి దీన్ని కలుపుకుందాం మనము. ఇది ఎట్లా అయిందో
కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మంచిగా ఆయిల్లో ఉడికితేనే పీసుకున్న ఒక నీసు వాసన అనేది మంచిగా పోతుంది, మంచిగా తయారవుతుంది కర్రీ. లేకుంటే కొంచెం నీసు వాసన కూడా కొడుతుంది. ఎప్పుడైనా మనము మటన్ కానీ చికెన్ కానీ వండేటప్పుడు కొద్దిసేపు కర్రీని దాంట్లో ఉడకనియాలి ఆయిల్లో. అట్లా ఉడకనిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఫ్రెష్గా ఉడుకున్నది ఇది. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను కూడా ఎక్కువనే వేసుకుంటాను. ఇది నీసు కూర కదా, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. సేపు దీన్ని ఉడకనిద్దాం మనం ఇట్లనే. ఈ నాటుకోడి ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది, మళ్ళీ చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది కర్రీ. మనం కొంచెం దీనికి ఎక్కువ టైం తీసుకొని వండితేనే కర్రీ కూడా మంచిగా వస్తుంది. చూద్దాం ఎట్లా అయింది ఒకసారి. దీన్ని మంచిగా ఆయిల్లో ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కారం యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా, మరి ఎక్కువ వేయట్లేదు. ఇదంతా మనం మిక్సీ వేసుకుందాం ముక్కలు వచ్చేదాకా. ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే కారంతో పాటు టమాటా కూడా ఇందులో ఉడుకుతుంది, అందుకనేసి నేను ఇది కూడా యాడ్ చేస్తున్నా. మంచిగా ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మనం కారం ఉప్పు మంచిగా ఆయిల్లో ఉడకనిద్దాం దీన్ని. నేను కొంచెం దీనిని సూప్ లాగానే చేసుకోబోతున్నా, ఎందుకంటే నాటుకోడి కదా, మరి ఫ్రై లాగా అయితే బాగుండదు. సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలలోకి కానీ ఏదైనా జొన్న రొట్టెలోకి అయినా సరే ఇదే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది నేను 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో మనము ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియాల పౌడర్ 2 టీ స్పూన్లు వేస్తున్నా. కొబ్బరి పొడి ఇది కూడా ఒక 2 వేస్తున్నా. మసాలా గరం మసాలా కొంచెం చిటికెడు, ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం.
ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో అన్నీ వేయవలసిన అన్నీ వేసేసిన. ఇప్పుడు మనం దీనికి క్యాప్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకుంటా నేను. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేదాకా మనం దీన్ని ఉంచుకుందాము. 5 విజిల్స్కి ఉడికేసాయి, ఎందుకంటే ఒక 15 మినిట్స్ దాకా బయట ఉడికింది కదా, ఒక 5 అయితే ఉడుకుతుంది. ఇప్పుడు 5 వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో మనం చూద్దాం. కర్రీ అయిందా కాలేదా అనేసి చూద్దాం. చూడండి మంచి ఉడికింది. ఎట్లా ఉడికింది ఇప్పుడు చూద్దాం. మనం దీన్ని ఒక పీస్ పట్టిద్దాం. ఇంకా ఎంత మంచిగా పీస్ కూడా ఉంది, మంచిగా గ్రేవీ కూడా అయ్యింది. చూడండి ఎంత మంచిగా జ్యూసీగా అయింది. చికెన్ ఉడకడం కూడా మంచిగా ఉడికింది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఎంత బాగా అయిందో మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి. చూడండి ఎలా ఉందో ట్రై చేసి.